ఈగో. నేనేంది మోసం తగ్గేది, ఈయన ప్రాణం చేస్తే నేను అవునులే ప్రాణం చేస్తే సొల్యూషన్ వస్తుంది, కానీ సొల్యూషన్ కంటే నా ఈగోనే. ఈరోజు కొంతమంది ఉన్నారు, పరిష్కారం వద్దు ఈగోనే ముద్దు. అప్పుడు నువ్వు రాత్రి అంతా ఏముంటుంది, కప్పల బతికే నీకు మిగులు. పరిష్కారం వద్దు, నాకు ఈగోకి నిలబడతా, సచ్చినా సరే ఈగోకి చచ్చిపోతాం. దుప్పటి కప్పుకున్నాడు, కప్పలు టోయి హలో ఈగో. ఇప్పుడు రాత్రి అంతా పంచాయతీ దేంతో? కప్పలతో. ఈరోజు దేనికి ఈగో నీకు? ఎందుకు అహంకారం వచ్చింది? ఎవరితో పెట్టుకున్నావు? దేవునితో పెట్టి బాగుపడ్డాడు లేడు, ఫరో కూడా బాగుపడలే. బైబిల్లో చాలా భయంకరమైన మాట, బీట్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. అహంకారంతో మాట చెప్పావా, దేవుడు అంటాడు తదాస్తు, నువ్వు చెప్పినట్టే జరుగును కాక అంటాడు. ఆ రోజు చేయాల్సిందని మరుసటి రోజుకి నెట్టేశాడు. ప్రియ సోదరి సోదరు, హౌ లాంగ్ యు వాంట్ టు రిఫ్యూజ్ టు హంబుల్? ఇంకెంతకాలం తగ్గించుకోవడం కష్టపడతావు? ద ట్రాజిక్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ఆర్ డిలేయింగ్ బికాస్ ఆఫ్ ద ఈగో ఇష్యూ హ్యాస్ wrecked his life and the lives of all the families related to Pharaoh. సామెతలు 27వ అధ్యాయం మొదటి వచనంలో డోంట్ ఎవర్ డిలే ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్. ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయదు. సామెతలు 27వ అధ్యాయం మొదటి వచనం, రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించినది నీకు ఎందుకయ్యా పోస్ట్పోన్ చేస్తున్నావు? బాప్టిజం పోస్ట్పోన్ చేస్తున్నావా? రక్షణ కార్యం పోస్ట్పోన్ చేస్తున్నావా? పిలుపుకు స్పందించే కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తున్నావా? రేపేమి సంభవించినో తెలియదని దేవుని సేవకుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. డోంట్ మెస్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్, నాట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. డోంట్ ఎవర్ డిలే ఇన్ స్పిరిచువల్ మ్యాటర్.